ఈ వీడియోలో 4 చిట్కాలు చెప్తా, స్కిప్ చేయకుండా చూడండి. దొడ్డుప్పుని మిక్సీ పట్టుకుంటే మంచి మెత్తగా అవుతుంది. మెత్తగా అయిన దాన్ని కొంచెం స్టవ్ మీద పెట్టి వేయించుకున్నామంటే పొడి పొడిలాడుతూ వస్తుంది. దాన్ని ఒక డబ్బాలో చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే మనకు వాడుకోవడానికి బాగుంటుంది. నేనైతే సన్నుప్పు కొనడము బంద్ చేద్దాం అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. పింక్ సాల్ట్ అయితే నేను అస్సలు వాడను. ముందు వాడమంటారు వాళ్ళే, తర్వాత వద్దని వాళ్ళే చెప్తారు. అందుకోసమని నేను అస్సలకే వాడను. ఇప్పుడు చాపత్త గురించి చూద్దాము. చాపత్త మనము వాసన పోకుండా ఉండాలంటే ఒక మంచి డబ్బాలో దాచుకొని మనం డైలీ యూజ్ చేసుకునే దాంట్లో కొంచెం పోసుకుంటాం కదా, దాంట్లో లంసా అని 25 రూపీస్కి దొరుకుతుంది. నేను కొనే చాపత్త 40 రూపీస్. చూపించమంటే అది కూడా వేరే వీడియోలో చూపిస్తా. అయితే దాంట్లో నేనైతే ఈ లంసాని మిక్సీ వేసుకొని ఎప్పుడెప్పుడు అల్లం పొట్టు అది ఇది ఉంటుంది కదా, అది అన్నా వేసుకుంటా. లేదంటే ఈ లంసాని అల్లం మిక్సీ వేస్తే కొంచెమే లంసా పడుతుంది అన్నట్టు. చాలా రోజులు వస్తుంది. ఒక 25 రూపీస్ డబ్బా మనకి చాలా రోజులు వాడుకోవచ్చు. చుట్టాలు కూడా అవాక్ అయిపోతారు. అన్నం వండరాని వాళ్ళు బియ్యం కడిగి నానినవైనా సరే మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి ఒక 20 నిమిషాలు ఉంచితే అన్నం రెడీ. ఇల్లు ఎప్పుడు సువాసన ఉంటే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కదా, అందుకోసం నేనైతే ఇది తెచ్చుకున్నా. ఇది పూజా స్టోర్లలో దొరుకుతుంది, ముస్లిమ్స్ షాప్ దగ్గర దొరుకుతుంది. దీనికైతే ఒక 100 రూపాయలు పెట్టి నేనైతే తెచ్చుకున్నా. కాకపోతే చాలాసార్లు యూజ్ అయింది నాకు. ఒక స్పాంజ్కి కానీ లేదంటే ఒక కాటన్కి కానీ చిన్న క్లాత్ ముక్కకి కానీ కర్టన్స్కి కానీ మ్యాట్స్కి కానీ ఇట్లా కొంచెం రాసినామంటే బాగుంటుంది. బీరువాలో పెట్టుకున్నా కూడా మంచిగా ఉంటుంది.